కనపడండి. సర్వం విస్మయ గ్రూప్ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రేజీ గారు, అమ్మ స్వర్ణమాలాంబ గారి కృతజ్ఞతలు తెలుపుతూ, సతీ సమేత సప్తఋషుల గారి అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో మరియు ఆది శంకరాచార్య గారి అనుగ్రహంతో, శైలేష్ మాస్టర్ గారి ఆశీస్సులతో ఈ రోజు మనం సర్వం విస్మయ గ్రూప్ తరపున దేవి భాగవతం సెక్షన్ మొదలు పెడుతున్నాం. ముందుగా చెప్పడానికి రాధా మేడం వస్తున్నారు. మేడం, మీకు సర్వ విస్మయ గ్రూప్ తరపున స్వాగతం, సుస్వాగతం. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఉమా సుందరి మేడం. సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు, యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ ఆత్మ ప్రణామాలు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధా ప్రతిపత్తయే. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. వందే పార్వతీ పరమేశ్వరో. శృతి స్మృతి పురాణాం ఆలయాం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. కేయూరానిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా. న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా. వాణేకాసమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే. క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవం నారాయణీ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియార్వే బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. శ్రీదేవి భాగవతము నవమ స్కందం. శ్రీమాత్రే నమః. మనం నిన్నటి పారాయణలో రాధాదేవియే గంగాదేవిగా అవతరించింది అన్న విషయాన్ని, స్వయంగా శ్రీమన్నారాయణుడు నారదుడికి చెప్పిన విషయాన్ని తెలుసుకున్నాము. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాము. ఇలా గోలోకంలో రాధాకృష్ణుల శరీరాల నుంచి గంగాదేవి ద్రవ రూపంలో ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఆవిడ జలానికి అధిష్టాన దేవత అయ్యింది. ఆమె అద్వితీయ సౌందర్యంతో సర్వాభరణ భూషితే నిత్య యవ్వనంగా చిరునవ్వులు చిందిస్తుంది. ఆమె ముఖము ఆమె పద్మాముఖిగా విరాజిల్లుతుంది. అయితే ఇలా ఆ గంగాదేవి అలా ఉండడము, ఆమెలో నిగనిగలాడే శరీర కాంతి, స్వచ్ఛలమైన స్వభావము ఉంటాయి అనేసి చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఒకానొక నాడు శ్రీకృష్ణుడిని ఆమె రెప్ప వేయకుండా అలాగే ఆ కృష్ణుని యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఆస్వాదిస్తుంది. అంత మనోహరమైన దివ్య తేజస్సును చూసి మైమర్చిపోయి ఆయనను అలాగే చూస్తూ ఉండిపోయింది. అప్పుడు ఆ సమయంలో అక్కడ రాధాదేవి హఠాత్తుగా రావడము జరిగింది. ఆమె బ్రహ్మ తేజస్సుతో ఉంది. రాధాదేవి సామాన్యురాలు కాదన్నమాట. ఆమె బ్రహ్మ తేజస్సుతో ఉంది. అసంఖ్యాక బ్రహ్మాలకు ఆమె సృష్టికారిని ఆమెనే. ఆమె సృష్టికే ఆది సృష్టి, సనాతని. ఆమె ఎప్పుడు ఎలా ఉంటుందంటే 12 ఏళ్ల ప్రాయంలో ఉండే యవ్వన దశంలో ఉండే బాలిక లాగా ఉంటుంది. నిత్య యవ్వనంగా ఉంటుంది. రూప గుణాలలో కూడా ఈ విశ్వంలో ఆమెకు సాటి వచ్చే వాళ్ళు ఎవరూ లేరు. అలాగే ఆమె శాంత స్వరూపిణి, సౌందర్య రాశి. ఆమె ఎప్పుడు స్వామితోటి సౌభాగ్యవతిగానే శుభప్రదగా ఉంటుంది. కృష్ణుడు అర్ధాంగిలాగా ఉంటుంది. ఇంకా ఆమె ఎలా ఉంది అంటే ఆమె పుట్టుక కూడా ఎవరు చెప్పలేరు. ఆమె అసలు ఎలా వచ్చింది అనేది కూడా ఇప్పటి వరకు ఎవరు
తెలుసుకోలేదు. వయస్సులో, తేజస్సులో, అన్నిటిలో కూడా ఆ శ్రీకృష్ణుడితోటి సమానంగా ఉంటుంది. ఇంకా లక్ష్మీ శ్రీహరులు కూడా ఆమెను అర్చిస్తారు. అట్లా గోలోకంలో ఆమె అట్లా ప్రకాశవంతంగా ఆ వెలిగిపోతూ ఉంటుంది. ఇట్లా ఆమె కృష్ణుని యొక్క ప్రాణ అధిష్టాన దేవత, ప్రాణప్రియ, రాసేశ్వరి. ఇంకా ఆ రాధాదేవి, ఆ గంగాదేవి అట్లా శ్రీకృష్ణుల వారిని రెప్ప వేయకుండా తదేక్షగా చూస్తున్నప్పుడు ఇంకా ఆమె రావడం జరిగింది. దృష్ట్యా రాసేశ్వరీం తృప్తిం నా జగామాసురేశ్వరీం నిమేషరాహితాభ్యాంచ లోచనాభ్యం పాపౌచతాం. ఇట్లా ఇంకా రాధాదేవికి ఎక్కడ లేనంత కోపం వచ్చింది. శ్రీకృష్ణుల వారిని గంగాదేవి అలా చూడడం తోటి ఆమె పట్టరానంత కోపంతో ఆమె ముఖము ఎలా ఉందంటే ఎర్రని కలువ పువ్వులాగా ఆమె ఎర్రగా కోపంతో చూడడం చేసిందన్నమాట. ఇంకా తర్వాత ఆమె కోపాన్ని కొద్దిగా విరమించుకొని శాంత చిత్తాన్ని వహించి మధురంగా అప్పుడు శ్రీకృష్ణునితోటి మాట్లాడుతుంది. ఈ కళ్యాణి ఎవరు? ఇంతకీ నీ పక్కన వచ్చి నిలబడి నీ ముఖ పద్మ సౌందర్యాన్ని ఆస్వాదిస్తుంది. దీనికి అర్థం ఏమిటి ప్రభు అనేసి శ్రీకృష్ణుల వారిని ఆమె నేరుగా అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇంకా ఏమీ మాట్లాడతలేడు. ఆయన అసలు ఏం చెప్పాలి సమాధానం అనేది కూడా ఆయనకి నోటి నుంచి రావట్లేదు. అలా రాధాదేవి అడిగేసరికి ఆయన మౌనం వహించాడు. ఇంకా అప్పుడే ఆమె అందుకొని, ఒకప్పుడు నువ్వు చందనారణ్యంలో ఇంకా కృష్ణుడు చేసిన విశేషాలు, వింతలు, ఆ మాయ అంతా చెప్పుకొస్తుందన్నమాట రాధాదేవి. ఒకప్పుడు నువ్వు చందనారణ్యంలో విరజ అనే ఒక గోపిక తోటి కనిపించావు. అప్పుడు కూడా నేను నీ దగ్గరికి వచ్చాను. ఇలాగే నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు హఠాత్తుగా అదృశ్యం అయిపోయావు. ఇప్పుడు స్వామివారు పట్టుకుంది కాబట్టి అడుగుతుంది. కానీ ఆ సమయంలో ఆయన అట్లా రాధాదేవి రాగానే మాయమైపోయాడన్నమాట. పాపం ఆ విరజాదేవి శరీరం విడిచిపెట్టేసి నా కళ్ళ ముందే ఆమె ఆ గోపిక శరీరాన్ని వదిలిపెట్టి ఆమె నదిగా మారిపోయింది. ఇట్లా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ప్రవహిస్తూనే ఉంది. ఈ గోపికల గురించి, కృష్ణుడు తనతో ఉన్న గోపికల గురించి జరిగిన విశేషాల గురించి రాధాదేవి కృష్ణుడిని ఇక్కడ గట్టిగా నిలదీసి అడుగుతుందన్నమాట. తర్వాత నువ్వు ఎంతో పరితపించావు, అయినా గాని ఆమె అలాగే నదిలాగానే వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆమె నీకు దర్శనం కూడా ఇచ్చింది. తర్వాత ఆమె ద్వారా నువ్వు సప్త సముద్రాలను సృష్టించగలిగావు అని చెప్తుంది. విరజతో కలిసి శ్రీకృష్ణ భగవానుడు సప్త సముద్రాలను, అంటే మీ గోపికతో కలిసి ఇలా సృష్టించడం జరిగింది. మరొకసారి ఏం జరిగిందంటే చంపకారణ్యంలో శోభ అనే గోపికతోటి నువ్వు కనిపించావు. అప్పుడు కూడా నేను ఆ సమయంలో అక్కడికి రావడం జరిగింది. అంటే రాధాదేవి కృష్ణుణ్ణి విడిచి అసలు ఉండలేదన్నమాట. ఆ విషయాన్ని చెప్తుంది. ఆమె ఎప్పుడు వచ్చినా గాని ఒక గోపికతో కనిపిస్తున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడు. మళ్ళీ ఆ గోపిక ఎవరైతే శోభ అనే గోపిక ఉందో ఆమె కూడా శరీరాన్ని విడిచిపెట్టి చంద్రమండలంలోకి శోభగా వెళ్ళిపోయింది. ఆవిడ తేజస్సుని అప్పుడును విభజించి కొంత రత్నానికి, కొంత బంగారానికి, కొంత స్త్రీల ముఖాలకి, కొంత రాజులకి, కొంత చిగురాకులకి, కొంత పువ్వులకి, కొంత పక్వానికొచ్చిన ఫలాలకి, కొంత పంటలకి, కొంత దేవ మందిరాలకి, కొంత రాజ మందిరాలకి, కొంత శిశువులకి, కొంత క్షీరానికి ఇలా నువ్వు ఆ శోభను పంచిపెట్టావు. మళ్ళీ ఇంకొకసారి నువ్వు ప్రభ అనే గోపికతో నేరుగా బృందావనంలోనే కనిపించావు. మళ్ళీ ఆ సమయంలో కూడా నేను వచ్చినప్పుడు ఆ ప్రభ తన శరీరాన్ని విడిచిపెట్టి ఆమె కూడా, అంటే ఎప్పుడెప్పుడు రాధాదేవి శ్రీకృష్ణుల వారి దగ్గరికి వెళ్తుందో అప్పుడు ఆ కృష్ణుడి పక్కన ఉన్న గోపికలు ఈ అమ్మవారు రావడం తోటి వాళ్ళు ఏమైపోతున్నారన్న విషయాన్ని ఆమె చెప్తుందన్నమాట. అప్పుడు ఈమె ప్రభ ఏమో సూర్యమండలానికి వెళ్ళిపోయింది. ఇంకా నువ్వు ఆ సమయంలో ఆ ప్రభను కన్నుల్లో నువ్వు దాచుకున్నావు. అది దాన్ని ఎలా విభజించావంటే కొంత అగ్నికి, కొంత యక్షులకి, కొంత పురుష సింహాలకి, కొంత దేవతలకి, కొంత విష్ణు జనులకు, కొంత నాగజాతికి, కొంత బ్రాహ్మణులకు, కొంత మునులకు, తపస్వులకు, సౌభాగ్యవతులకు, యశస్వంతులకు విభజించి ఇచ్చావు. అంటే ఒక్కొక్క గోపిక నుంచి స్వామివారు ఏ రకంగా విభజించి ఎవరెవరికి పంచారు అన్న విషయాన్ని ఆమె చెప్తుంది. ఇంకా వసంత ఋతువులో రాసమండలంలో నువ్వు శాంతి అనే గోపికతో
ఉన్నావు. అప్పుడు కూడా నేను వచ్చినప్పుడు నువ్వు నాకు కనిపించలేదు. నన్ను చూడగానే నువ్వు అదృశ్యమైపోయావు. ఆ శాంతి శరీరం విడిచిపెట్టి ఇంకా ఆమె ఏకంగా నీలోనే లీనమైపోయింది. ఆ గోపిక ఇక్కడ చంద్రమండలంకో లేకపోతే సూర్యమండలంకో వెళ్ళలేదు, ఏకంగా నీలోనే ఆమె లీనమైపోయింది. అప్పుడు నువ్వు ఆ శాంతిని కొంత బ్రహ్మకు, నాకు అంటే రాధాదేవికి, లక్ష్మీదేవికి, కొంత మంత్రోపాసకులకు మరియు శాక్తేయులకు అంటే అమ్మవారిని పూజించే వాళ్ళకి, తపస్సులకు, ధర్ముడికి ఇలా ఆ శాంతాదేవిని పంచిపెట్టావు అని చెప్తుంది. ఆ తర్వాత మరొకసారి క్షమ అనే గోపికతో నువ్వు నాకు కనిపించావు. ఆ సమయంలో కూడా అలాగే నువ్వు మైమరచి నిద్రపోయావు. ఆ క్షణంలో అమ్మవారే వచ్చి ఇక్కడ స్వామిని నిద్ర లేపారంట ఆ గోపికతో ఉన్నప్పుడు. అప్పుడు ఆ సమయంలో నువ్వు ఎలా ఉన్నావు అంటే ఇంకా కృష్ణుడు తప్పించుకోలేకపోయాడు, మైమరిచిపోయాడంట ఆ గోపికతో ఉన్నప్పుడు. పశ్చాత్తాదత్తం ప్రేమ చ సఖీనాం వచనాదహో లజ్జయా కృష్ణ వర్ణో భూత్ భవాన్ పాపేన వా ప్రభో. ఇంకా నేనే నిన్ను లేపాను, నిద్ర నుంచి లేపాను. అప్పుడు ఆ క్షమాదేవి కూడా భూమిలో కలిసిపోయింది. ఆ అమ్మవారు ఎవరైతే గోపిక ఉందో, క్షమ అనే గోపిక, ఆమె భూమిలో కలిసిపోయింది. అప్పటి నుంచి ఆవిడ శరీరము గుణశ్రేష్టముగా అయిపోయింది. నువ్వు ఆమెను విష్ణువుకి, వైష్ణవులకు, ధార్మికులకు, ధర్ముడికి, దుర్బలులకు, తపస్వులకు, వేద పండితులకు పంచిపెట్టావు. అంటే ఒక్కొక్క గోపికతోటి స్వామివారు ఉన్నప్పుడు ఆ తర్వాత ఆ గోపికలు ఎలా విభజించాడు, ఎవరితో ఆమెను కలిపేశారు, వాళ్ళు ఏ విధంగా మార్పు చెందారు, ఏమైపోయారు అన్న విషయాన్ని ఇక్కడ స్వయంగా రాధాదేవి శ్రీకృష్ణుడికి తెలియజేస్తుందన్నమాట. ఎందుకంటే అక్కడ గంగాదేవి ఎందుకు వచ్చింది అన్న విషయం ఆమెకు తెలియాలి. ఇట్లా ఇవన్నీ నీ కథలే, అన్ని నీకే చెప్తున్నాను, నువ్వు నీ గుణం మాత్రం నాకు అంతుబట్టడం లేదు, నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలియటం లేదు ప్రభు అనేసి రాధాదేవి స్వామిని అడుగుతుంది. ఇట్లా రాధాదేవి సున్నితంగా శ్రీకృష్ణుణ్ణి అడుగుతున్నప్పుడు అక్కడ గంగాదేవి ఇంకా ఆమె ఏం మాట్లాడాలో తెలియదు, ఆమె అలాగే నిల్చొని వింటూ ఉంది. ఇంకా ఆమె గంగా ఏం చేసింది, రాధాదేవిని చూస్తూ అలాగే మౌనంగా ఉండిపోయింది. ఇంకా ఆమె ఏం చేసిందంటే ఇంకా రాధాదేవితో గెలవలేమనేసి ఆమె తన యోగ శక్తితోటి మాయమైపోయి, ఎవరు గంగాదేవి ఆమెకున్న తన యోగ శక్తితో అక్కడి నుంచి ఆమె మాయమైపోయి జలంలో ప్రవేశించింది. ఆమె సిద్ధ యోగినిగా ఉంది కాబట్టి అలా ఆ యోగ మాయతోటి జలంలో ప్రవేశించింది. ఇంకా రాధాదేవి కూడా, ఆమె కూడా అంత సామాన్యమైనది కాదు. ఇక్కడ ఈ విషయాన్నంతా ఆమె చూస్తూ ఆమె కూడా ఏం చేసిందంటే ఆమె యోగ శక్తితో ఆమె నిర్ధారించుకుంది, ఈమె జలంలో ప్రవేశించిందన్న విషయం ఆమె తెలుసుకుంది. రాధాదేవి తెలుసుకొని ఇంకా సృష్టిలో ఎక్కడెక్కడ ఉన్న జలాలన్నిటినీ ఆమె త్రాగేసింది రాధాదేవి. ఇంకా ఈ రహస్యాన్ని గుర్తించిన గంగమ్మ ఇంకా ఇలా జలాలన్నింటినీ రాధాదేవి తాగేస్తుంటే ఇంకా ఆమె భయపడిపోయి అదృశ్య రూపంలో వచ్చి శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మంలో అంటే ఆయన యొక్క పాదాలలో ఆమె శరణు వేడిందన్నమాట. అందులో వెళ్ళిపోయింది. ఇంకా రాధాదేవి విజృంభించి ఆమెకి ఇంకా చాలా కోపం వచ్చేసి గోలోక, వైకుంఠ, బ్రహ్మలోకాలలో మొత్తం అన్ని లోకాలలో నిన్న మనం చెప్పుకున్నాం కదా, జలము గంగ ఏ రకంగా ప్రవహించి అన్ని లోకాల నుంచి భూలోకంలోనికి వచ్చిందన్న విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఇక ఈ అమ్మవారు ఏం చేసిందంటే వైకుంఠము, బ్రహ్మలోకము, ఎక్కడెక్కడ గంగ ఉందో మొత్తం అంతా తాగేసింది అన్నమాట. ఇంకా గంగాదేవి ఎక్కడ కనిపించకుండా చేసేసింది. ఇంకా లోకాలన్నీ జలశూన్యమైపోయాయి, ఎక్కడ కూడా నీళ్లు కనిపించడం లేదు. భూగోళం మొత్తము ఎండిపోయిన తామర పువ్వు లాగా అయిపోయింది. ఎక్కడ చూసినా అంతా జంతు మృత దేహాలే, నీళ్లే లేవు కాబట్టి ఇంక అందరూ మృత దేహాలుగా కనబడుతున్నారు, చనిపోయిన శవాలే కనబడుతున్నాయి. ఇంకా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర దేవతలు, మునులు, మానవులు వీళ్ళంతా గొంతుకలన్నీ ఎండిపోతూ దాహార్తులై మళ్ళీ గోలోకానికి వచ్చి పడ్డారు. ఇంకా అందరూ వెళ్ళి గోలోకంలో ఉన్న శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ గోలోక గోవిందుని దగ్గరికి వెళ్ళి సాష్టాంగా నమస్కరిస్తూ సర్వేశ్వర, ప్రభు, నిర్లిప్త, నిరాశ్రయ, స్వేచ్ఛామయ, సత్యస్వరూప, నిర్వికార, పరమాత్మ, పాహి పాహి అంటూ వీళ్ళందరూ దీనంగా ఈ దేవతలందరూ వేడుకుంటున్నారు, దర్శనం ఇమ్మని అక్కడ ప్రార్థిస్తున్నారు శ్రీకృష్ణుణ్ణి. ఇంకా వారి ప్రార్థనలకు సంతోషించిన శ్రీకృష్ణుడు అక్కడ
ప్రత్యక్షమవుతాడు. ఇంకా బ్రహ్మాది దేవతలందరూ సంతోషిస్తారు స్వామిని చూడగానే. కానీ ఎవరు చెప్పాలి, ఎలా చెప్పాలని అందరూ ఇక్కడ దేవతలందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా అందరు కలిసి ఫస్ట్ బ్రహ్మదేవుడిని ముందుకు పంపిస్తారన్నమాట. నువ్వు వెళ్ళి నువ్వు అడుగు, ఇక్కడ జరుగుతున్న సంఘటన అంతా స్వామికి చెప్పు అన్నట్టుగా ఆయనను ముందుకు పంపిస్తారు. ఇంకా విష్ణుమూర్తి ఇంకా వామదేవుణ్ణి ఆయన కుడి ఎడమల పెట్టుకొని బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ రాస మండలంలో ఆ కృష్ణుడు కనిపించగానే అతనికి ఎలా అంటే ఎంతో సంతోషమైంది అక్కడ దేవతలందరూ. అయితే అక్కడ ఎలా ఉంది అంటే అక్కడ ఒక్క కృష్ణుడు లేడు, వేల మంది కృష్ణులు ఉన్నారు, వేల మంది రాధాదేవిలు ఉన్నారు అక్కడ. మళ్ళీ అందరూ ఒకేలా ఉన్నారు, ఒకే వేషము, ఒకే రూపము, ఒకే అలంకరణ. మళ్ళీ చూడ్డానికి కూడా అందరు వయసులో ఒకే వయసు వాళ్ళు, ఒకే ఆసనము, అందరూ శ్రీకృష్ణమూర్తులే. అందరి చేతులలో కూడా మురళి ఉంది, వనమాలాదారులే ఉన్నారు, మయూర పించం పెట్టుకొని ఉన్నారు, కౌస్తుభ భూషితులై ఉన్నారు. అంతమంది శ్రీకృష్ణులు ఉన్నారు. అసలు కృష్ణుడు ఎవరో ఏమీ అర్థం కావట్లేదు. ఎవరు సేవకులో, ఎవరు అసలైన శ్రీకృష్ణుడో, ఎవరో ఏంటో ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి అని అర్థం కాలేదు. ఒక క్షణకాలము ఆ తేజస్వరూపము అంతా కనబడుతుంది. ఎవరిలో చూసినా అని ఇట్లా మొహం వెలిగిపోతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా ఉంటాడో అంతే తేజస్సుతోటి అక్కడ వేల మంది కృష్ణులు గోపికలు అందరూ ఒకేలాగా ఉన్నారు. ఇదేంటబ్బా అని క్షణంలో వాళ్ళు నిరాకారంగా కనిపించడం లేదు, మళ్ళీ ఒక్క క్షణంలో కనిపిస్తున్నారు. ఒకసారి ఒంటరిగా శ్రీకృష్ణుడు కనబడుతున్నాడు, మరొకసారి రాధా సమేతుడే కనబడుతున్నాడు, ఒకసారి రాధా రూపంలో కృష్ణుడు కనబడుతున్నాడు, ఒకసారి కృష్ణ రూపంలో రాధ కనబడుతుంది. అసలు ఏది స్త్రీ రూపము, ఏది పురుష రూపము, ఎలా పోల్చుకోవాలి అనేసి వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు. ఈ బ్రహ్మదేవుడు మొదలు వెళ్ళాడు కదా, ఆయనకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఇంకా ఇది పద్ధతి కాదు, ఇలా ఎప్పటికీ మనము తేల్చుకోలేమనేసి ఆ బ్రహ్మదేవుడు ఇంకా కళ్ళు మూసుకొని హృదయ పద్మంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించుకున్నాడు, భక్తితో స్తుతించాడు. అప్పుడు అతడి ఆజ్ఞతో అంటే ఆ కృష్ణుని యొక్క ఆజ్ఞతో కన్నుల ఎదుట రాధా వక్షస్థమేతుడైన శ్రీకృష్ణుల వారు దర్శనమిచ్చారు. మళ్ళీ ఆయన నమస్కరించి స్తుతించాడు. ఇంకా బ్రహ్మాది దేవతలు ఎందుకు వచ్చారు ఏంటి అన్న విషయము శ్రీకృష్ణుడు ముందుగానే గ్రహించి పలకరించాడన్నమాట. చెప్పండి, గంగ కోసం అని కదా మీరందరూ వచ్చింది అనేసి ఇంకా శ్రీకృష్ణుడే అడిగాడు. ఇంకా ఏం చెప్పాడంటే, ఈ రాధాదేవికి భయపడి ఈ గంగమ్మ నన్ను శరణు వేడింది, ఈమె నా పాద పద్మాలలో దాక్కొని ఉంది. కాబట్టి మీరు మొదలు ఆ గంగకు ఆ రాధాదేవి నుంచి ఆ భయాన్ని తొలగించండి, ఆ తర్వాతే ఆమె సుఖంగా ప్రశాంతంగా ప్రవహిస్తుంది అన్న విషయాన్ని శ్రీకృష్ణుడు బ్రహ్మాది దేవతలకు చెప్పడం జరిగింది. ఇంకా ఆ మాటలకు బ్రహ్మదేవుడి ముఖంలో అప్రయత్నంగా చాలా చిరునవ్వు చిందించాడు. వెంటనే ఇంకా అతడు ఆ రాధాదేవిని అతనితో పాటు వచ్చిన దేవతలందరూ కలిసి ఆమెను స్తుతిస్తున్నారు. ఈ గంగారాస మండలంలో నీ శరీరం నుంచే ఉద్భవించింది ఈ గంగాదేవి, అమ్మ రాధాదేవి అనేసి వాళ్ళందరూ ఆమెను స్తుతిస్తున్నారు. శంకరుడి యొక్క సంగీతానికి కరిగిపోయిన మీ దంపతుల రూపమే ఈ గంగాదేవి అంటే, అంతకుముందు మనం చదువుకున్న పారాయణలో శంకరుల వారు సంగీతాన్ని అంటే ఆయన సంగీతం పాడుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ పరవశించిపోయినప్పుడు ఈ రాధాకృష్ణులు ఇద్దరే జల రూపంలో వెళ్ళిపోతారని చెప్పారు కదా, అట్లా మీ ఇద్దరి శరీరాల నుంచే వచ్చింది ఈ గంగాదేవి అమ్మ అనేసి అప్పుడు బ్రహ్మదేవుడు రాధాదేవికి చెప్తున్నాడు. ఈమె నిన్నెప్పుడూ నిరతము నిన్నే పూజిస్తుంది, స్వీకరించు ఈమెను. ఇంకా ఈమె వైకుంఠేశ్వరుడైన చతుర్భుజుడు ఆమెకు భర్త అవుతాడు. తర్వాత భూలోకంలో ప్రవహించే ఈవిడ కళకు సముద్రుడు వల్లభుడవుతాడు. అంటే భూలోకంలో ఉన్నప్పుడు సముద్రుడు భర్త, వైకుంఠంలో ఉన్నప్పుడు ఇక్కడ చతుర్భుజుడు ఆమెకు భర్త, ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నాడు అన్నమాట. గోలోకంలో ఉన్న గంగమ్మయే సర్వలోకాలలో కూడా ఆమెనే ఉంటుంది. అవన్నీ నీ కళాంశ రూపాలే, నీ నుంచి వచ్చిందే ఆమె, కాబట్టి నువ్వు ఆమెను అనుగ్రహించు, ఆగ్రహించకు తల్లి అనేసి వీళ్ళు చెప్పుకొస్తున్నారన్నమాట. ఆమె ఎవరో కాదు, స్వయంగా మీ ఇద్దరి శరీరాల నుంచి వచ్చిన కళాంశనే ఆమె అనేసి రాధాదేవికి ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. కాబట్టి నువ్వే తల్లి, సాక్షాత్తు నువ్వే కన్న తల్లివి, ఈ గంగ నీకు కూతురితో సమానంగా ఉంటుంది, మీ ఇద్దరి శరీరాల నుంచి వచ్చింది కాబట్టి అనేసి చెప్పిన తర్వాత అప్పుడు ఆ బ్రహ్మదేవుడు చెప్పిన ప్రసంగానికి రాధాదేవి సంతోషించింది, ఇంకా కోపం విడిచిపెట్టేసింది, ఇంకా ఆమె ప్రసన్నురాలైంది.
ఇంకా గంగాదేవి అప్పుడు శ్రీకృష్ణుడి యొక్క పాదాంగుష్టం నుంచి బయటికి వచ్చింది. ఆయన పాదాలలో దాక్కున్న గంగాదేవి రాధాదేవి సంతోషించిన తర్వాత అప్పుడు ఆమె బయటికి రావడం జరిగింది. అందరూ ఆమెను సత్కరించి గౌరవించారు. ఇంకా జలానికి అధిష్టాన దేవత ఆమెనే కాబట్టి ఆమె జల రూపంలో అందరూ చూస్తుండగా నదిలాగా మారిపోయి ఇంకా అక్కడి నుంచి బయలుదేరిందన్నమాట. అప్పుడు స్వామి వారి యొక్క పాదాంగుష్టం పాదాల నుంచి గంగాదేవి ఏ రకంగా ఉద్భవించింది అన్న విషయాన్ని శ్రీమన్నారాయణుడు నారదుడికి చెప్తున్నారన్నమాట. అప్పుడు అలా ఆమె బయటికి రావడం తోటి ఆ బ్రహ్మదేవుడు కొంత నీటిని కమండలంలోకి తీసుకున్నాడు. మళ్ళా చంద్రశేఖరుడు శివుడు ఆయన శిరస్సు మీద నిలుపుకున్నాడు. ఇట్లా చతుర్ముఖుడు గంగాదేవికి రాధాదేవి యొక్క మంత్రాన్ని స్తోత్రాలను మరియు ధ్యానాన్ని పూజా విధానాలను ఇవన్నిటిని ఆయన ఉపదేశించడం జరిగింది. ఇదంతా సామవేదోక్తంగా మంత్రోపదేశము జరిగింది. ఆ తర్వాత లక్ష్మి, తులసి, గంగా, సరస్వతి వీళ్ళ నలుగురు కూడా నారాయణుడి యొక్క ప్రియాంగనలు. ఇంకా అప్పుడు ఆ తర్వాత గంగాదేవి రాధాదేవికి నమస్కారం చెప్పి ఆమెను పూజించుకొని ఇంకా వైకుంఠానికి వెళ్ళిపోవడం జరిగింది. లక్ష్మి సరస్వతి గంగా తులసి లోక పావని ఏత నారాయణస్యైవ చతస్రో యోషితో మునే. ఇట్లా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇదంతా జరిగిన తర్వాత ఆయన మేఘ గంభీర స్వరంతో శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లారా, దేవతల్లారా, మునులారా, మానవుల్లారా అందరూ వినండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీరంతా అదృష్టవంతులు, భాగ్యశాలులు. మీరంతా కాలచక్రంతో నిమిత్తం లేకుండా ఈ గోలోకంలో అంటే ఎప్పటికీ మీరు ఈ గోలోకంలో శాశ్వతంగా నివసిస్తారు. అంటే అన్ని లోకాలు అన్ని పోతాయి కానీ గోలోకంలో ఉన్న మీరు మటుకు ఎప్పటికీ ఇలాగే శాశ్వతంగా ఉంటారు. ఇప్పుడు మటుకు ప్రస్తుతం ఇదంతా కల్పాంతం అయ్యింది. సృష్టి అంతా ఇప్పుడు వాళ్ళు నదిలాగా వచ్చారు కదా, నీళ్ళలాగా ప్రవాహం తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు అంతా జలమయం అయ్యింది. ఇంకా ఇతర విశ్వాలలో ఉన్న బ్రహ్మాదులు అందరూ కూడా జలమయం అయిపోయారు. ఒక వైకుంఠం తప్ప, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వైకుంఠం తప్ప అన్ని జలమయం అయిపోయాయి. శివుడి యొక్క సంగీతం తోటి మొత్తము జలంగా మారిపోయిందన్న విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి ఇంకా చతుర్వదన ఇప్పుడు మన బ్రహ్మదేవుడితో అంటున్నాడు, వెళ్ళి నువ్వు పునఃసృష్టి రాధా మేడం, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అసలు వినిపించట్లేదా? హలో. మేడం మేడం వినిపించట్లేదా? ఉమాసుందరి మేడం, హలో. హలో. వినిపించట్లేదా రమ్మ మేడం? ఎవరు మాట్లాడట్లేరు? మాకు వినిపిస్తుంది. రమ మేడం మీరు చెక్ చేసుకోండి. ఓకేనా మేడం? మాకైతే ఓకే, బాగానే వినబడుతుంది. మరి మేడంకి ఎందుకు కనబడలేదు? మ్యామ్ ఉమాసుందరి వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. మేము నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది. మీ మాట వినిపిస్తుంది, రమా మేడం మాట చెప్పింది కూడా తెలుస్తుంది, వినిపిస్తుంది, బాగానే ఉంది. ఎక్కడ బ్రేక్ అవ్వలే, మరి ఎందుకు మీకు బ్రేక్ అయింది అన్నారు. ఓకే చెప్పనా? చెప్పండి. ఇంకా ఈ రకంగా స్వామివారు ఏం చెప్పారంటే, విష్ణువు బ్రహ్మదేవుడితో అన్నాడు, వెళ్ళి నువ్వు మళ్ళీ సృష్టి అనేది ప్రారంభం చెయ్యి అని బ్రహ్మం చెప్పారు. మొదలు పెట్టు, తర్వాత సర్వలోకాలను కూడా నువ్వు సృష్టించు. ఆ తర్వాత గంగాదేవి వస్తుంది, అలాగే ఇతర విశ్వాలను, అక్కడ బ్రహ్మాదులను నేను సృష్టి చేస్తాను. నువ్వు ఈ దేవతలో కలిసి వెంటనే వెళ్ళు. ఇప్పటికీ చాలా కాలము గడిచింది, చాలా మంది చతుర్ముఖులు అంతరించారు, మళ్ళీ ఆవిర్భవించారు. ఇది కాల రహస్యము, ఇది నాకు మాత్రమే తెలుసు అనేసి చెప్పి అక్కడ రాధా సహితుడిగా ఆయన అక్కడి నుంచి అంతర్ధానం చెందారు శ్రీకృష్ణుల వారు. ఇట్లా బ్రహ్మాది దేవతలు మళ్ళీ పునఃసృష్టికి ఉద్యుక్తులై మళ్ళీ మొదలు పెట్టారు. గోలోకంలో ఉన్న గంగా బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రతి లోకానికి ఆమె క్రమక్రమంగా తరలి
వెళ్ళడము ఆమె మొదలుపెట్టింది. ముందుగా వైకుంఠానికి, ఆ తర్వాత శివలోకానికి, ఆ తర్వాత బ్రహ్మలోకానికి, అవన్నీ లోకాలు అయిపోయిన తర్వాత మళ్ళీ భూలోకానికి ఆమె ఇలా ప్రవహించింది. ఇట్లా విష్ణుపాదం నుంచి ఆ అమ్మవారు ఆవిర్భవించి విష్ణుపతిగా కీర్తింపబడింది ఈ గంగాదేవి. ఇది పుణ్యగాథ. ఇది విన్న వారికి, చదివిన వారికి ఆ గంగాదేవియు మరియు శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. దీనితో ఈ పారాయణం ఇక్కడికి సంపూర్ణం. సర్వం శ్రీ జగన్మాత చరణార విందార్పణమస్తు. స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమాత్రే నమః. వినిపించిందా మేడం? బ్రేక్ అయిందా? నాకైతే బాగానే వినిపించింది మేడం. ఏం బ్రేక్ కాలేదు రాధా గారు, చాలా చక్కగా చెప్పారు. హలో మ్యామ్, రాధా మేడం. ఆ ఆ హలో హలో ఆ చెప్- ఉమాసుందరి చెప్పండి. మ్యామ్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది మేడం. నాకేటి రామా మేడంకి అందరికి వినిపిస్తుంది. మ్యామ్, నాకు మీ ఎవరి వాయిస్ వినిపించట్లే, అంతా కట్ కట్ అయిపోతుంది. అయ్యో, లేదు మేడం, వినిపిస్తుంది రమాదేవి గారు. మేడం ఇది నాకు అందరికి వినిపిస్తుంది. మరి మీకెందుకు లక్ష్మీకళ మ్యామ్, వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. రమాదేవి గారు వినిపిస్తుంది మేడం, క్లియర్గా ఉంది. ఓ, చెప్పింది తనకు వినిపించట్లేదు. ఆ దత్త ప్రవచనాలు చెప్పేసేయండి. మరి అది సపోర్ట్ చేస్తలేదు కదా, క్లోజ్ చేసుకుందాం. అంతే. అది మేడం పెట్టాలి కదా, నేను రాసుకోలేదు. ఎవరు మీకు గుర్తుంది కదా, మీరు చెప్పేయండి మేడం. నేను ఎత్తుకోవాలి. పుష్పలత మేడం మీ దగ్గర ఉందా? ఉంది, చెప్పండి, రాయట్లేదు. చదవండి. చెప్పేయండి మేడం మేడం రాధా గారు, ఒక ఆ. చిన్న పాట అమ్మవారి మీద. పాడండి. పలకండి పలకండి వాసవి నామం, మీరు పలకమంటే పలకరేమి వాసవి నామం. పలకండి పలకండి వాసవి నామం, మీరు పలకమంటే పలకరేమి వాసవి నామం. వాసవి వాసవి ఈ వాసవి అనుచు వాసవి నామం, మీరు జమ్మ భజన చేయండి వాసవి నామం. మీరు అమ్మ భజన చేయండి వాసవి నామం. సర్వమంత్ర సారమండి వాసవి నామం. సర్వమంత్ర సారమండి వాసవి నామం. మీరు సాధించి చూడండి వాసవి నామం. మీరు సాధించి చూడండి వాసవి నామం. అందరాని ఫలమండి వాసవి నామం. పలకండి పలకండి వాసవినామం, మీరు పలకమంటే పలకరేమి వాసవి నామం. మనము అందుకుంటే మోక్షమండి వాసవి నామం. అందరము చేయవచ్చు వాసవి నామం. మనకు ఆనందం ఇచ్చునండి వాసవి నామం. జాతి భేదము లేనిదండి వాసవి నామం. అది జ్యోతి స్వరూపమండి వాసవి నామం. పలకండి పలకండి వాసవి నామం, మీరు పలకమంటే పలకరేమి వాసవి నామం. జై శ్రీమాత్రే నమః.
అమ్మవారి పట్టించడం బాగుంది. థ్యాంక్స్. చాలా బాగుంది మేడం ఆసోమేధ పాట. బాగుంది. థ్యాంక్స్ ఉమ్. అండి. రమాదేవికి వినిపిస్తలేదు అయింది మన వాయిస్. ఆ లేదు, ఆవిడ కట్ అయిపోతుంది. పుష్పలత మేడం ఆ, చెప్పండి. గురుదేవతలతో చెప్పండి. ఒక సెకండ్. పెట్టారండి, పెట్టారు ఓం పెట్టారు. శ్రీ గురుదేవ దత్త. మేము దత్త రక్షణలో ఉన్నాము. మేము ఆనందంగా ఉన్నాము. మేము ఆరోగ్యంగా ఉన్నాము. మేము బలంగా ఉన్నాము. మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాము. మేము విజేతలము. మేము అవకాశాలను ఆకర్షిస్తున్నాము. మేము ప్రతి విషయంలోనూ సానుకూలంగా పాజిటివ్గా ఆలోచిస్తాము. మాకు కలిగి ఉన్న దాని పట్ల మేము సంతృప్తిగా ఉన్నాము. దత్త భగవానుని కృప మాపై సదా వర్షిస్తుంది. మాకంతా మంచి జరుగుతుంది. జై గురుదేవ దత్త. జై జై గురుదేవ. గురుదేవ దత్త. దత్త. ఓకే మేడం, ఎండ్ చేసుకుందామా? ఓకే మేడం. ఓకే అప్పుడు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః మేడం. ఇది ఇందాక వాయిస్